టీమిండియా తరపున 2 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్ ఆడాడు షమి. ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ఆఖరిగా ఆడి మొత్తంగా 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో లీడ్ వికెట్ టేకర్ గా నిలిచిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఆ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. కోలుకునే క్రమంలో చాలా కాలం ఆటకు దూరమైన షమి దేశీ క్రికెట్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తనను తాను నిరూపించుకొని టీమిండియా తరపున వన్డేల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షమి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఇక టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 2023 తర్వాత మళ్లీ షమి జట్టుకు ఎంపిక కాలేదు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన, ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ లోనూ సెలెక్టర్లు అతడికి మొండి చేయి చూపారు. ఫిట్నెస్ సమస్యల కారణంగా షమి దూరంగా ఉన్నట్లు చెప్పారు. కానీ అతడు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కూడా సెలెక్టర్లు షమిని పక్కన పెట్టారు. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ ఆడే భారత్ పేస్ విభాగంలో ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటిచ్చారు. అదే విధంగా పేస్ ఆల్రౌండర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి స్థానం కల్పించారు. అయితే జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమి గురించి ఎదురైన ప్రశ్నకు అతడి గురించి నాకు అప్డేట్ లేదు, అతడు దులీప్ ట్రోఫీలో ఆడాడు, కానీ గత 2-3 ఏళ్లుగా రెడ్ క్రికెట్ లో అతడు ఎక్కువగా ఆడలేదు. బెంగాల్ తరపున దులీప్ ట్రోఫీలోనూ ఒక్కటే మ్యాచ్ ఆడి ఉంటాడనుకుంటా. బౌలర్ గా తనేం చేయగలడో మాకు తెలుసు, కానీ ఎక్కువ మ్యాచ్ల్లో ఆడితేనే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అని అగార్కర్ కుండబద్దలు కొట్టాడు. తద్వారా ఇప్పట్లో షమి టెస్ట్ రీ ఎంట్రీ లేదనే సంకేతాలు ఇచ్చాడు.